కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం ఎవరికి దక్కనుంది? ఈ ప్రశ్న ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొత్తం 66 డివిజన్లను ఉన్న ఈ కార్పొరేషన్ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. 30 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ స్వతంత్రుల మద్దతుతో మేయర్ పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వయంగా రంగంలోకి దిగి ఇప్పటికే 4 స్వతంత్రులను పార్టీలో చేర్చుకుని మ్యాజిక్ ఫిగర్ 35 దాటామని ప్రకటించారు. అయితే ఈ 4 ఒకరు కాంగ్రెస్ శిబిరంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం 14 స్థానాలకే పరిమితమైన పీఠాన్ని వదిలే ప్రసక్తే లేదని వ్యూహరచన చేస్తోంది. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కరీంనగర్లోనే మకాం వేసి బీఆర్ఎస్, ఎంఐఎం మరియు ఇతర స్వతంత్రుల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎక్స్ అఫీషియో ఓట్ల నమోదుపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న వేళ అధికారులు 144 సెక్షన్ విధించి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, కార్పొరేషన్ మున్సిపల్ మేయర్ చైర్పర్సన్ల ఎన్నిక మరికొద్దిసేపట్లో జరగనుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 2 కార్పొరేషన్లు, 13 మున్సిపల్ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తంగా కరీంనగర్ కార్పొరేషన్ పైన మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇక్కడ గంట గంటకు రాజకీయం మారుతుంది. అసలు ఏ పార్టీ, అదే విధంగా ఏ అభ్యర్థి, ఏ వ్యక్తి ఇక్కడ మేయర్ పీఠంపై కూర్చుకునే అంశం మాత్రం ఇటు కేవలం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ రేపుతున్నటువంటి అంశంగా మారింది. ఎందుకంటే ఈ నెల 11న ఏదైతే కార్పొరేషన్ కు ఎన్నిక జరిగిన తర్వాత ఆ రోజు బీజేపీకి 30 మంది కార్పొరేట్లు గెలుపొందడం జరిగింది. కాగా బీఆర్ఎస్ 9 మంది, కాంగ్రెస్ 14 మంది, అదే విధంగా ఎంఐఎం 3, ఇతరులు 10 మంది గెలుపొందడం జరిగింది. సో ఎక్కువ స్థానాలు గెలిచినటువంటి బీజేపీ ఆ రోజు స్వయంగా ప్రకటించింది ఏది, కేంద్ర హోంశాఖ మంత్రి తామే మేయర్ పీఠంపై కూర్చుంటాం, అదే విధంగా తమ అభ్యర్థి మేయర్ కానున్నటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత రోజు వరకు కూడా మిగతా పార్టీలంతా సైలెంట్ గా ఉన్నాయి. ఆ తర్వాత రోజు మాత్రం పూర్తిగా రాజకీయ సమీకరణలు మారిపోయి, అయితే స్వయంగా ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి అదే విధంగా మంత్రులు రంగంలోకి దిగటం మాత్రం ఇక్కడ పూర్తిగా సీన్ మారిపోయింది. ఏదైతే కాంగ్రెస్ తో పాటుగా మిగతా ఏవైతే బీఆర్ఎస్, స్వతంత్రులు, అదే విధంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, వీరందరూ కూడా ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ కూడా హైదరాబాద్ లో వేరు చోట్ల కూడా క్యాంపులు నిర్వహిస్తూ కూడా ఈ బీఆర్ఎస్ వ్యతిరేక కూటమిగా మారి, బీజేపీ వ్యతిరేక కూటమిగా మారి వారు కూడా తమ పార్టీ ఇండిపెండెంట్ కు మద్దతు పలుకుతున్నటువంటి ఒక అంశాన్ని తెరపైకి తేవడం జరిగింది. సో నిన్న వేములవాడలో కూడా ఇదే విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే తాము కూడా గతంలో 13 సీట్లు వచ్చినప్పటికీ కూడా మేయర్ పీఠాన్ని అధిరోహించాము. ఈసారి 14 వచ్చాయి కాబట్టి అవకాశాలు ఉన్నాయి, తప్పకుండా అంశాన్ని పరిశీలిస్తున్నాం. తాము కూడా రాజకీయ పార్టీ కాబట్టి తమకు కూడా మేయర్ పీఠాన్ని ఏదైతే అవకాశం ఉంటే కనుక అధిరోహిస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో నిన్న రాత్రి మాత్రం మళ్ళీ ఇక్కడ సీన్ మారినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ 66 కార్పొరేటర్లు, అదే విధంగా మరో 3 ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉండనున్నారు. వీరితో కలిపి 69 పూర్తి సభ్యులుగా ఉంటారు. సో 69 గాను 35 కార్పొరేటర్లు, 35 సీట్లు వస్తే కనుక వారే ఈ ఏదైతే మేయర్ పీఠాన్ని అధిరోహించే అవకాశం ఉంది. సో మొత్తంగా 35 గాని ఇప్పటికే అటు బీజేపీకి 30, అదే విధంగా ఒక 4 ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి స్వతంత్రులు ఉన్నటువంటి వారి మద్దతు బీజేపీకి ఉన్నటువంటి నేపథ్యంలో 34, అదే విధంగా కేంద్ర హోంశాఖ మంత్రి బండేతో కలిపి 35 ఉన్నట్లుగా తెలుస్తుంది. సో నిన్న రాత్రి మాత్రం ఇటు బీఆర్ఎస్ ఇప్పటికే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మాత్రం తమ అభ్యర్థులకు విప్ జారీ చేయనుంది. ఏదైతే ఈ రోజు తాము ఎవరికైతే అనుకూలంగా ఓటు వేయాలని చెప్తామో వారికే ఓటు వేయాలని చెప్పేసి కూడా ప్రకటించింది. కానీ రాష్ట్రీయ అనూహ్యంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తటస్థంగా ఉండాలంటే నిర్ణయం తీసుకున్న మాటలు ఒక సమాచారం ఉంటుంది. ఒకవేళ కనుక బీఆర్ఎస్ తటస్థంగా ఉంటే కనుక ఖచ్చితంగా అటు బీజేపీకే వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మొదట ఈ రోజు 10:30 గంటలకు ఇటు ఏదైతే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది, ప్రమాణ స్వీకారం తర్వాత మేయర్, అదే విధంగా డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది.
ప్రమాణ స్వీకారం తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయని మాత్రం మరో ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఒకవేళ గనక కోరం గనక పూర్తి స్థాయిలో ఉంటే గనక ఎన్నిక నిర్వహిస్తారు. అందులో ఏదైనా తక్కువ జరిగినా లేకపోతే మిగతా వాళ్ళు వెళ్ళిపోయినా కూడా బైకాట్ చేసినా బహిష్కరించినా లేకపోతే ఎలాంటి పరిణామాలు జరుగుతున్నటువంటి ఒక అంశం మాత్రం ఇక్కడ ఒక కొత్తగా తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఎన్నిక జరుగుతుందా వాయిదా అవుతుందన్న అంశం మాత్రం మరోసారి ఒక కీలకంగా మారింది. సో ఇటు కరీంనగర్ కార్పొరేషన్ లో ఈ పరిస్థితి ఉండగా మరోవైపు ఏదైతే జగిత్యాల మాత్రం అటు సంజయ్ అదే విధంగా జీవన్ రెడ్డి వర్గీయుల మాత్రం ఒక రాజీ ఫార్ములా కుదిరినట్టు తెలుస్తుంది. అటు కాంగ్రెసే అక్కడ ఏదైతే చైర్పర్సన్ అధిరోహించే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. ఇక సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల సరఫ్ సంబంధించి అక్కడ సిరిసిల్ల మున్సిపాలిటీతో బీఆర్ఎస్ అక్కడ చైర్పర్సన్ అవకాశాలు ఉన్నాయి. ఇక మూడు హంగు ఉన్నాయి. ఇంకా ఒకటి జమికుంట, మరొకటి రాయకల్, మెట్పల్లి ప్రాంతాల్లో కూడా హంగు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఏ పార్టీకి కూడా పూర్తి స్థాయి మెజార్టీ రానటువంటి నేపథ్యంలో అక్కడ ఎవరు చైర్పర్సన్లు అవుతారన్నటువంటి అంశం మాత్రం ఇంకా కొనసాగుతుంది. అక్కడ ఏదైతే అవి కూడా ఈ నాలుగు స్థానాలకు సంబంధించి కూడా వీరంతా కూడా హైదరాబాద్ లో క్యాంపులు నిర్వహిస్తున్నారు. మరికొద్దిసేపట్లో వారు వచ్చిన తర్వాత ఎవరు అక్కడ చైర్పర్సన్ అవుతారు మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. సో మిగతా 8 చోట్ల మాత్రం కాంగ్రెస్ పూర్తి స్థాయి మెజార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ చైర్పర్సన్లు కానున్నారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. ఒకటేసారి ఇచ్చేసిన మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం 14 స్థానాలకే పరిమితమైన పీఠాన్ని వదిలే ప్రసక్తే లేదని వ్యూహరచన చేస్తోంది. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కరీంనగర్లోనే మకాం వేసి బీఆర్ఎస్, ఎంఐఎం మరియు ఇతర స్వతంత్రుల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎక్స్ అఫీషియో ఓట్ల నమోదుపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న వేళ అధికారులు 144 సెక్షన్ విధించి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.